అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో ఆదత్ డాలో అనే పదబంధాన్ని ఉపయోగించి సులభమైన హిందీ వాక్యాలు మాట్లాడడం ఎలాగో తెలుసుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో హిందీలో కొన్ని వాక్యాలు సులభంగా ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. అయితే సరే మరి మనం పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకే వస్తాయి. ఈరోజు మన పాఠంలో మొదటి వాక్యం చూడండి. యహ్ బహుత్ కఠిన్ కామ్ హై. యహ్ బహుత్ కఠిన్ కామ్ హై. ఇది చాలా కష్టతరమైన పని. యహ్ అంటే ఇది, బహుత్ చాలా, కఠిన్ కామ్ హై కష్టతరమైన పని. యహ్ బహుత్ కఠిన్ కామ్ హై ఇది చాలా కష్టతరమైన పని. मैं बहुत थका हुआ महसूस करता हूँ. मैं बहुत थका हुआ महसूस करता हूँ. నాకు చాలా అలసటగా అనిపిస్తుంది. मैं बहुत थका हुआ महसूस करता हूँ. నాకు చాలా అలసటగా అనిపిస్తుంది. महसूस करना అంటే అనిపించడం. मैं बहुत थका हुआ महसूस करता हूँ. कृपया यहाँ आराम से रहें. कृपया यहाँ आराम से रहें. దయచేసి ఇక్కడ హాయిగా ఉండండి లేదా విశ్రాంతిగా ఉండండి. కృపయా యహా ఆరామ్ సే రహే. దయచేసి ఇక్కడ హాయిగా లేదా విశ్రాంతిగా ఉండండి. కృపయా అంటే దయచేసి, యహా అంటే ఇక్కడ, ఆరామ్ సే రహే హాయిగా ఉండండి లేదా విశ్రాంతిగా ఉండండి. మేరే గలే మే దర్ద్ హై. మేరే గలే మే దర్ద్ హై. నా గొంతులో నొప్పిగా ఉంది. మేరే గలే మే నా గొంతులో లేదా నాకు గొంతులో, దర్ద్ హై నొప్పిగా ఉంది. మేరే గలే మే దర్ద్ హై నాకు గొంతులో నొప్పిగా ఉంది. ముజే బుకార్ సా లగ్ రహా హై. నాకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. ముజే అంటే నాకు, బుకార్ సా లగ్ రహా హై జ్వరం వచ్చినట్లు అనిపిస్తోంది. ముజే బుకార్ సా లగ్ రహా హై నాకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. ఉస్నే పహలా పురస్కార్ జీతా. ఉస్నే పహలా పురస్కార్ జీతా. అతను మొదటి బహుమతి గెలుచుకున్నాడు. ఉస్నే పహలా పురస్కార్ జీతా. ఉస్నే అంటే అతను, పహలా పురస్కార్ మొదటి బహుమతి, జీతా గెలుచుకున్నాడు. ఉస్నే పహలా పురస్కార్ జీతా. అతను మొదటి బహుమతి గెలుచుకున్నాడు. उसने जुए में सब कुछ खो दिया. उसने जुए में सब कुछ खो दिया. అతను జోదంలో అన్నీ పోగొట్టుకున్నాడు. ఉస్నే అంటే అతను, జువే మే జోదంలో, సబ్ కుచ్ అన్నీ, ఖో దియా పోగొట్టుకున్నాడు. ఉస్నే జువే మే సబ్ కుచ్ ఖో దియా. అతను జోదంలో అన్నీ పోగొట్టుకున్నాడు. वे मनोरंजन पर बहुत पैसा खर्च करते हैं. वे मनोरंजन पर बहुत पैसा ఖర్చు కర్తే హై. వారు వినోదం కోసం చాలా డబ్బు ఖర్చు పెడతారు. వే అంటే వారు, మనోరంజన్ అంటే వినోదం, మనోరంజన్ పర్ వినోదం కోసం, బహుత్ పైసా చాలా డబ్బు, ఖర్చు కర్తే హై ఖర్చు పెడతారు. వే మనోరంజన్ పర్ బహుత్ పైసా ఖర్చు కర్తే హై. వారు వినోదం కోసం చాలా డబ్బు ఖర్చు పెడతారు. యహా సే బాజార్ కితనీ దూర్ హై. యహా సే బాజార్ కితనీ దూర్ హై. ఇక్కడ నుండి బజారు ఎంత దూరము. యహా సే ఇక్కడ నుండి, బాజార్ బజారు, కితనీ దూర్ హై ఎంత దూరము. యహా సే బాజార్ కితనీ దూర్ హై ఇక్కడ నుండి బజారు ఎంత దూరము. मैंने पैसे पूरी तरह भर दिए. मैंने पैसे पूरी तरह भर दिए. నేను డబ్బును పూర్తిగా చెల్లించేశాను. మైనే అంటే నేను, పైసే డబ్బును, పూరీ తరహ్ పూర్తిగా, భర్ దియే చెల్లించేశాను. మైనే
पैसे पूरी तरह भर दिए. నేను డబ్బును పూర్తిగా చెల్లించేశాను. आप कितना देना चाहेंगे? आप कितना देना चाहेंगे? మీరు ఎంత ఇవ్వదలుచుకుంటున్నారు? ఆప్ అంటే మీరు, కితనా ఎంత, దేనా చాహేంగే ఇవ్వదలుచుకుంటున్నారు. ఆప్ కితనా దేనా చాహేంగే మీరు ఎంత ఇవ్వదలుచుకుంటున్నారు. మైనే కుచ్ కితాబే ఖరీదీ. మైనే కుచ్ కితాబే ఖరీదీ నేను కొన్ని పుస్తకాలు కొన్నాను. మైనే నేను, కుచ్ కొన్ని, కితాబే పుస్తకాలు, ఖరీదీ కొన్నాను. మైనే కుచ్ కితాబే ఖరీదీ నేను కొన్ని పుస్తకాలు కొన్నాను. నేను కొన్ని పుస్తకాలు కొన్నాను. కోయి తాజా మాల్ హో తో ముझे దిఖావో. కోయి తాజా మాల్ హో తో ముझे దిఖావో. ఏదైనా తాజా సరుకు ఉంటే నాకు చూపించు. కోయి అంటే ఏదైనా, తాజా మాల్ తాజా సరుకు, హోతో ఉంటే, ముझे దిఖావో నాకు చూపించు. కోయి తాజా మాల్ హోతో ముझे దిఖావో ఏదైనా తాజా సరుకు ఉంటే నాకు చూపించు. मैं एक कमीज खरीदना चाहता हूँ. मैं एक कमीज खरीदना चाहता हूँ. నేను ఒక చొక్కా కొనాలనుకుంటున్నాను. నేను ఒక చొక్కా కొనాలనుకుంటున్నాను. మై అంటే నేను, ఏ కమీజ్ ఒక చొక్కా, ఖరీదనా చాతా హూ కొనాలనుకుంటున్నాను. మై ఏ కమీజ్ ఖరీదనా చాతా హూ నేను ఒక చొక్కా కొనాలనుకుంటున్నాను. उसका बर्ताव में परिवर्तन दिखता है. उसका बर्ताव में परिवर्तन दिखता है. అతని ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. అతని ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. ఉస్కా బర్తావ్ మే అతని ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. పరివర్తన్ దిఖతా హే. ఉస్కా బర్తావ్ మే పరివర్తన్ దిఖతా హే అతని ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. मुझे इस बारे में पहले से ही पता था. मुझे इस बारे में पहले से ही पता था. నాకు దీని గురించి ముందు నుండే తెలుసు. ముజే అంటే నాకు, ఇస్ బారే మే దీని గురించి, పహలే సే హీ ముందుగానే లేదా ముందు నుండే, పతా థా తెలుసు. ముజే ఇస్ బారే మే పహలే సే హీ పతా థా నాకు దీని గురించి ముందు నుండే తెలుసు. उसकी शादी बचपन में ही हो गई. उसकी शादी बचपन में ही हो गई. ఆమెకు చిన్నతనంలోనే పెళ్ళైపోయింది. ఆమెకు చిన్నతనంలోనే పెళ్ళైపోయింది. ఉస్కి షాదీ బచ్పన్ మే హీ హో గయి ఆమెకు చిన్నతనంలోనే పెళ్ళైపోయింది. షాదీ అంటే పెళ్ళి. ఉస్కి షాదీ బచ్పన్ మే హీ హో గయి. वह जल्दी अमीर बनना चाहता है. वह जल्दी अमीर बनना चाहता है అతడు త్వరగా ధనవంతుడు కావాలని అనుకుంటున్నాడు. వహ్ జల్దీ అతడు త్వరగా, అమీర్ ధనవంతుడు, బన్నా చాహతా హే అవ్వాలనుకుంటున్నాడు, కావాలనుకుంటున్నాడు. వహ్ జల్దీ అమీర్ బన్నా చాహతా హే అతడు త్వరగా ధనవంతుడు అవ్వాలని అనుకుంటున్నాడు. తూఫాన్ నే తబాహీ మచాది. తూఫాన్ నే తబాహీ మచాది తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. తుఫాన్నే తుఫాను, తబాహీ అంటే బీభత్సం, తబాహీ మచాది బీభత్సాన్ని సృష్టించింది. తుఫాన్నే తబాహీ మచాది తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. हमें अपनी रुचि के अनुसार पुस्तकों का चयन करना चाहिए. हमें अपनी रुचि के अनुसार పుస్తకం కా చయన్ కర్నా చాహియే మనం మన అభిరుచిని బట్టి పుస్తకాలు ఎంచుకోవాలి. హమే అంటే మనం, అపని రుచికే అనుసార్ మన అభిరుచిని బట్టి, పుస్తకం కా పుస్తకాలని, చయన్ కర్నా చాహియే ఎంచుకోవాలి. హమే అపని రుచికే అనుసార్ పుస్తకం కా చయన్ కర్నా చాహియే మనం మన అభిరుచులను బట్టి లేదా అభిరుచిని బట్టి పుస్తకాలు ఎంచుకోవాలి. వహ్
अपनी माँ से मिलती जुलती है. वह अपनी माँ से మిల్తీ జుల్తీ है లేదా వహ్ అప్ని మా పర్ గయి है. రెండు విధాలుగా కూడా మనం చెప్పొచ్చండి ఈ సెంటెన్స్ని. వహ్ అప్ని మా సే మిల్తీ జుల్తీ है లేదా వహ్ అప్ని మా పర్ గయి है. ఆమె తన తల్లిని పోలి ఉంది అంటే ఆమె తన తల్లిలా ఉంది అని చెప్పడం. వహ్ అప్ని మా సే ఆమె తన తల్లిని మిల్తీ జుల్తీ है అంటే పోలి ఉంది అని అర్థం. వహ్ అప్ని మా సే మిల్తీ జుల్తీ है ఆమె తన తల్లిని పోలి ఉంది. మై దువిధా మే హూ కి క్యా కరూं. మై దువిధా మే హూ కి క్యా కరూं. నేనేం చేయాలో డైలమాలో ఉన్నాను లేదా తేల్చుకోలేకున్నాను. మై దువిధా మే హూ అంటే నేనేం చేయాలో తేల్చుకోలేకపోతున్నాను అని చెప్పడం. దువిధ అంటే తేల్చుకోలేకపోవడం. మై దువిధా మే హూ కి క్యా కరూं. నేనేం చెయ్యాలో తేల్చుకోలేకున్నాను అంటే డైలమాలో ఉన్నాను అని అర్థం. స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.